కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడడం దారుణమన్నారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న బాలికను ఆయన పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి నిందితులకు వెంటనే శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు 5 నుంచి 6 ఫోక్స్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. బాలికకు వెంటనే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి ఘటన అత్యంత హృదయ విదారకమైనటువంటి ఘటన. సభ్య సమాజం కూడా ఇవాళ తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అది వింటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉన్నాయి. మరి అనుభవించినటువంటి వాళ్లకు, ఆ కుటుంబానికి ఎంత దుఃఖం ఉంటుందో ఒక్కసారి మన గుండె మీద చేసుకొని ఆలోచిస్తే మనకు తెలిసి వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము, సమాజము అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 12 ఏళ్ల అమ్మాయి, పాపం స్కూలుకు వెళ్లే అమ్మాయి, కనీసం అభం శుభం తెలియని అమ్మాయి. అలాంటి అమ్మాయి మీద ఇలాంటి సంఘటనలు జరిగితే అసలు మనం ఎక్కడున్నాము, మనం ఎటు పోతున్నాము అని ఎంతో బాధ కలుగుతా ఉంది. కనీసం సంఘటన జరిగిన తర్వాత అయినా ప్రభుత్వ స్పందన ఎట్లా ఉంది అంటే అది కూడా చాలా బాధగా ఉంది. ప్రభుత్వం 12 ఏళ్ల అమ్మాయి మీద ఇటువంటి సంఘటన జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చిన్నపిల్లల మీద లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. 2024 సంవత్సరంలో 2200 మంది చిన్నపిల్లల మీద పోక్సో కేసులు నమోదైనాయి, లైంగిక దాడులు జరిగినాయి. 2025 సంవత్సరంలో ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకుంటే తగ్గలే. 2025లో 2400 మంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో ఒక అమ్మాయి సెల్ ఫోన్ ఛార్జర్ తీసుకోవడానికి లోపలికి వెళ్తే ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. బొమరాజ్పేట మండలంలో మైనర్ బాలికపై తన కుటుంబ సభ్యులు, బంధువే లైంగిక దాడికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో జీవన్గి గ్రామంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రతిరోజు ఈ రాష్ట్రంలో 5-6 చోట్ల చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కరీంనగర్ లో మనం చూసాం, పట్టపగలు బంగారం దుకాణం మీద పడి దొంగలు బంగారాన్ని దోచుకపోతే ఇప్పటి వరకు రికవరీ అయిన పరిస్థితి లేదు. హైదరాబాద్ నడిబొడ్డున అడిషనల్ డీజీపీ వినయ్ రంజన్ రే గారి ఇంటిలో అర్ధరాత్రి ఆయన భార్యను చంపి నగలతో ఉడాయిస్తే ఇయాలటి వరకు వాళ్ళని పట్టించుకున్నది, దొంగల్ని పట్టుకున్నది లేదు, రికవరీ అయింది లేదు. అంటే ఈ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున జరిగినా దిక్కు లేదు, కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముంగట దాడులు జరిగినా దిక్కు లేదు. నిన్న ఖమ్మంలో కూడా సెల్ ఫోన్ దుకాణంలో ముసుగులు వేసుకొని వచ్చిన అంతర్రాష్ట్ర దొంగలు దుకాణం మీద లూటీ చేసి సెల్ ఫోన్లను ఎత్తుకపోతే ఇయాలటి వరకు పట్టుకున్న పరిస్థితి లేదు. అంటే మొత్తంగా ఈ రాష్ట్రంలో పోలీసులు చేయాల్సిన పని చేస్తలేరు. కొంతమంది పోలీసులు పిఆర్ స్టంట్స్ చేస్తున్నారు, అసలు పని ఇచ్చిపెట్టిండ్రు, పిఆర్ స్టంట్లు చేస్తున్నారు. ఎక్కువ సోషల్ మీడియా వైరల్ కోసం కొంతమంది పోలీస్ అధికారులు పనిచేస్తున్నారు. కేసుల్లో రికవరీ లేదు. ఇలా అడిషనల్ డీజీపీ భార్యనే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో చంపి పారిపోయి నెల రోజులైనా ఇంతవరకు దొంగల్ని పట్టుకునే పరిస్థితి లేదు. మీరు సంవత్సరానికి కేసులు పెరుగుతా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ప్రత్యేకంగా మహిళల కోసం ఒక అడిషనల్ డీజీ ర్యాంక్ లో ఉమెన్ వింగ్ ను పెట్టి, షీ టీమ్స్ ను పెట్టి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా భద్రతా టీమ్స్ పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఉమెన్స్ వింగ్ కు అడిషనల్ డీజీగా ఉన్న వ్యక్తికి సిఐడి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఏసీబీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇంకా వారు మహిళల గురించి, చిన్నపిల్లల గురించి ఆలోచించాలా, ఏసీబీ పనిచేయాలన్నా, సిఐడి పనిచేయాలన్నా? ఒక అధికారికి మూడు ప్రధానమైనటువంటి కీలకమైన బాధ్యతలు పెట్టడం వల్ల ఎక్కడో ఫోకస్ మిస్ అవుతా ఉంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆ పాపకు వెంటనే ఒక 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వండి.
ఎందుకంటే ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకోవాలి. ఇంకా 6 నెలల దాకా ఆ పాప ఆసుపత్రిలో ఉంటే ఆ కుటుంబం రెక్కాడితే డొక్కాడనోళ్ళు. ఆ మందులు ₹1 కూడా ఖర్చు కాకుండా ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించి ఆ పాప పూర్తిగా మంచిగా అయ్యే వరకు వైద్యం అందించాలని, ఆ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆ తప్పు చేసిన వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలని, విధుల నిర్వహణలో ఈ నిర్లక్ష్యం చేసిన వారు ఈ మందులు బయట కొనుక్కొచ్చుకునే విధంగా దీనికి ఎవరైతే బాధ్యత వహించిందో వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ రజక సంఘం జిల్లా అధ్యక్షుని బెదిరించిన పోలీస్ అధికారుల మీద కూడా విచారణ జరిపి ఇంకొకసారి ఇటువంటివి చేయకుండా, ఇలాంటి బెదిరింపులకు పాల్పడకుండా ఆ పోలీస్ అధికారి మీద కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ పాప పూర్తిగా నయమయ్యేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ అమ్మాయికి ఆ కుటుంబానికి రక్షణగా ఉంటుంది.